నేను ఈ మధ్య ఒక బుక్ కంపేర్ చేస్తున్నా, నా బిడ్డ చేస్తుంది. దానికి టైటిల్ ఏం పెట్టామంటే స్పీకింగ్ టు ద స్కై అని. సో ఈయన పేరు స్కైయే. సో ఈ స్కై అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? శ్రీనివాస్ కుమార్ ఎర్రపోతుని అంటే జనాలు కష్టపడుతున్నారు. కుమార్ ఎర్రపోతుల, దాన్ని స్కైగా మార్చుకున్నాడు ఆయన. సో లాస్ట్ టైం ఒకసారి మనం మాట్లాడుకున్నాం, కానీ నాకన్నా స్కై లెవెల్లో ఉన్నది మీరే. అంటే నేను పోల్చుకోను కాబట్టి ఎవరి స్థితిలో వాళ్ళు బాగున్నారని. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ప్రతి పౌరుడికి సంబంధించింది. అంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనకు ఓన్లీ ఉద్యోగము డబ్బు సంపాదించడం కాకుండా మరికొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా దానికి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కట్టలేదనుకోండి, ఎంతో కొంత నీ మీద ట్యాక్స్ పడుతుంది. అట్లాగే నువ్వు చెత్త పడేస్తున్నావు అనుకో, ఎంతో కొంత పొల్యూషన్ బారిన పడతావు. అట్లాగే సోషల్ డిస్హార్మోనీకి నువ్వు కాంట్రిబ్యూట్ చేసావు అనుకో, ఏదో రోజు అది నీ మీదకే వస్తుంది. సో అందుకని అవేర్నెస్ అబౌట్ లైఫ్ అనేది ఒకటైతే అవేర్నెస్ అబౌట్ ద సొసైటీ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్. ఈరోజు అటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి ఆయన వచ్చారు. ఆయనకు మళ్ళీ ఫ్లైట్ పట్టుకోవాలి, అందుకని వడివడిగా చేద్దామని చేస్తున్నాం. కాబట్టి దీనికంటే ముందు వీ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆఫ్ చాట్, అందులో కొన్ని కంక్లూషన్స్ వచ్చాయి. సో దాని గురించి మీతో చర్చ కలుపుతాను. అలాగే. ఇప్పుడు ప్రతి మనిషి ఆచరించవలసినటువంటి 4 ముఖ్యమైన విధులు ఉన్నాయి సమాజంలో. అవి ఏమిటని చెబుతూ పొల్యూషన్ అనేది ఎట్లా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, దాన్ని రెడ్యూస్ చేయడానికి వరల్డ్ వైడ్ గవర్నమెంట్స్ ఎట్లా పనిచేస్తుంది అది మనకు తెలుసు. సో ఈ పొల్యూషన్ రిడక్షన్ లోపల ఒక కామన్ మ్యాన్ ఎట్లా పార్టిసిపేట్ చేయొచ్చు, అట్లాగే మీరు ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బాధ్యతకు సంబంధించి ఈ 3 విభాగాలుగా మనం చర్చ మాట్లాడుకుందాం. మెయిన్లీ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఈ 4 డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ యాజ్ ఎ సిటిజన్ అది చెప్పండి సార్. ఎట్లా ఒక టేబుల్కి 4 కాళ్ళు, ఒక బిల్డింగ్కి ఒక 4 పిల్లర్లు అవసరమో, ప్రతి మానవుడికి ఒక 4 వైటల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నదన్నది నా వెరీ స్ట్రాంగ్ భావన. ఓకే. ఈ 4 ద ఫస్ట్ వన్ ఇస్ ఎథికల్ అండ్ మారల్ ఇండివిజువల్ గ్రోత్. ఎథికల్ అండ్ మోరల్ ఇండివిజువల్ గ్రోత్ ఒకటి. మరి అయితే నేను డెప్త్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీకి వెళ్ళట్లా. అది వాళ్ళు సరైన ఆలోచనలతోటి డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి ఆ ఎథిక్స్ అండ్ వాల్యూ సిస్టమ్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ దట్స్ కరెక్ట్. రైట్. రెండోది ఎథికల్ అండ్ మారల్ ఫ్యామిలీ గ్రోత్. ఫ్యామిలీ గ్రోత్. కానీ దీంట్లో నేను చెప్పగలిగిన 1-2 అంశాలు ఏంటంటే, నా గ్రోత్ గురించి నేను ఆలోచించేటప్పుడు రెండో మనిషి కింద పడిపోవాలని చెప్పి ఇటువంటి ఆలోచనలు అవాయిడ్ చేస్తే మంచిదన్నది. అదే దాన్నే నేను ఎథికల్ అని. అదే నువ్వు ఎదగడానికి 100 మందిని నాశనం చేయక్కర్లే, అది పాయింట్. సో నువ్వు ఎదుగు అంటారు కదా, లెట్ లివ్ అండ్ లెట్ లివ్. ఎగ్జాక్ట్లీ. అట్లాగే గ్రో అండ్ లెట్ అదర్ పీపుల్ ఆల్సో గ్రో. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. యా, ఇటువంటి ఫార్మాట్స్. ఎస్ సార్. రైట్. అదే మాదిరిగా ఎథికల్ అండ్ మారల్ ఫ్యామిలీ గ్రోత్ గురించి మనం ఫోకస్ చేసేటప్పుడు ఆ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోకస్ ఉంటుంది. అవును. దీన్ని ఎన్ని ఫ్యామిలీలు గౌరవిస్తున్నారు, ఎన్ని ఫ్యామిలీలకు అర్థమవుతున్నాయి అనేది దట్ రిమైన్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అందువల్ల ఆ ఫ్యామిలీస్లో డిస్హార్మనీ. ప్రతి మనిషి చేసే ఒక, నా ఉద్దేశంలో తప్పుడు పని ఏంటంటే వాళ్ళ యొక్క కాన్సెప్ట్లోకి, వాళ్ళ థాట్ ఫ్రేమ్లోకి అందరినీ లాగటానికి ట్రై చేస్తున్నారు. అవును, అది అతి పెద్ద దుర్మార్గపు చేష్ట. అసలు మనం అనుకున్నట్టు ఎవడు ఉండడు. మనం అనుకున్నట్టు ఒకడు ఉండాలని ఆశించడంతోనే సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి 800 కోట్ల మంది, 800 కోట్ల వెరైటీలు. ఆత్మదర్శనంలో రాసినట్టు గుర్తు నాకు. 800 కోట్ల మంది అంటే 800 కోట్ల మంది మనుషులు, 800 కోట్ల మనసులు, 800 కోట్ల ఆలోచనలు, 800 కోట్ల జీవన విధానాలు. అట్లే అనుకుంటే సరిగ్గా చూస్తే 800 కోట్ల జీవన పద్ధతులు, ధ్యాన పద్ధతులు. అంటే సరిగ్గా అర్థం చేసుకుంటే 800 కోట్ల మంది ప్రశాంత జీవులు. కానీ ఏం జరుగుతుంది, ఎంతసేపు పక్కోడి మీద పడి ఏడవడం, వాడు సరి చేయాలనుకోవడం, నేను చెప్పింది వినలేదో అని బాధపడ్డాం. స్టూపిడిటీకి పరాకాష్ట. సో 2 అయిపోయినాయి సార్. ఈ లెక్క ప్రకారంగా ఒక లోకం లేదు, 800 లోకాలు ఉన్నాయి. అవును అవును, అన్ని వెరైటీస్. ఇప్పుడు ఫస్ట్ది ఎథికల్ అండ్ మోరల్ ఇండివిజువల్ అంటే వ్యక్తిగతం. రెండోది ఎథికల్ అండ్ మోరల్ ఫ్యామిలీ గ్రోత్. అంటే నువ్వు డెవలప్ అవుతుంది, కుటుంబం కూడా అనుభవించాలి, వాళ్ళ ప్రగతి కోసం కూడా నువ్వు ప్రయత్నం చేయాలి. మూడవది సార్? మూడోదేమో
ethical and moral organizational growth, keeping in mind the fullest respect for Mother Earth. ఎందుకంటే ఆ మదర్ ఎర్త్ నుంచే మనకు కావాల్సిన అన్ని కూడా అక్కడి నుంచే అంటే వస్తాయి. ప్రకృతికి సంబంధించిన బాధ్యత. అంటే ఊరికి వాడకదొబ్బకూడదు, అంటే చెట్టు గాలి బాగుందని అనే రైట్ నీకు లేదు చెట్టు నాటకపోతే, లేదా అట్లీస్ట్ చెట్టుకు నీళ్లు పోయకపోతే అట్లా. ఇప్పుడు రెగ్యులర్గా పేపర్లో ఆల్మోస్ట్ రెగ్యులర్లీ ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని అబ్యూస్ చేశారు, ఈ చైల్డ్ అబ్యూస్, ఈ ఉమెన్ అబ్యూస్, గర్ల్స్ అబ్యూస్ అని చెప్పి చాలా న్యూస్లు వస్తుంటాయి. కానీ నా ఉద్దేశంలో హైయెస్ట్ అబ్యూస్ హెస్ హ్యాపెన్ టు ద మదర్ ఎర్త్. ఆ న్యూస్ ఎందుకు రావట్లేదు సరిగ్గా? అంటే అవేర్నెస్ లేదు కదా, అది జాడి చొక్కటి తంతే తప్ప తెలీదు. అది ఎంత సఫర్ అవుతుంది, దానికి వాయిస్ లేదు కాబట్టి మన ఆటలు నడుస్తున్నాయి. ఇది ఒకటి, అంటే ఒకటి ఇండివిజువల్, రెండోది ఫ్యామిలీ, మూడోది ఆర్గనైజేషన్ అండ్ ద ఎర్త్, నాలుగోదేమో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్లీ ఇంపార్టెంట్. కానీ ఎందుకో దాని మీద ధ్యాస మెజారిటీ ఆఫ్ ద పీపుల్, నా ఉద్దేశంలో 90% రెస్పాన్సిబిలిటీ ఉందో లేదో అన్నది నాకు క్వశ్చన్ మార్క్. అది ఎథికల్ అండ్ మారల్, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ 4 సరిగ్గా బ్యాలెన్స్ అయితేనే ఒక సొసైటీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఒక హార్మోనియస్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమో అనుకున్నారు, నీ చుట్టుపక్కల కళ్ళు తెరిచి చూస్తే యూ విల్ యాక్చువల్లీ సీ ఇట్. ఎగ్జాంపుల్, సమాజం అంటే ఏం కాదు, మన ఊరు మనుషులే, దట్స్ ఆల్. చెత్త వేయకూడదు, అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ. కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు, అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లాగే పెద్దవాళ్ళు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో రెడ్ లైట్ పడితే ఆగాలి. ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ టు ద హార్మోనీ ఆఫ్ ద సొసైటీ. అందుకని అది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. ఇప్పుడు దీనికి కార్పొరేట్ అని జోడించామనుకో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఆర్గనైజేషన్కి ఒక విభాగం ఉంటుంది. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అందులో అట్లీస్ట్ కొన్ని ఫండ్స్ని అనాథ శరణాలయాలు కావచ్చు, లేకపోతే స్కూల్ పిల్లలకి పుస్తకాలు పంచడం కావచ్చు, ఏదో ఒకటి చేస్తారు. హార్ట్ ఆపరేషన్ వాళ్ళ స్థాయిని బట్టి. ఇండివిజువల్ లెవెల్లో ఏం చేయాలని ఈరోజు సార్ మాట్లాడుతున్నారు. అదే సిఎస్ఆర్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి కార్పొరేట్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీగా కూడా అడాప్ట్ చేసి ఇప్పుడు కొంచెం నేను చేస్తున్నాను అది. అంటే అన్నీ ఉన్నా నువ్వు ప్రశాంతంగా లేకపోతే వృధా, నువ్వు ప్రశాంతంగా ఉన్నా లేకున్నా ఇవి చెయ్యి. అవును, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్గా మనం నేచర్ నుంచి వచ్చాం, వీఆర్ ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ నేచర్. అబ్సల్యూట్లీ. అన్నప్పుడు ఆ నేచర్కి ఆల్రెడీ కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ అండ్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సూర్యుడు ఒక పద్ధతిలో ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడు, చంద్రుడు, నవగ్రహాలు, ఇవన్నిటికి కూడా ఒక పద్ధతి ఉంది, ఒక ఫార్మాట్ ఉంది. మరి ఎందుకు ఈ సైంటిస్టులు కాస్మాస్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, అమోఘమైన సైన్స్ అండ్ టెక్నాలజీ రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 108 120 ఎలిమెంట్స్ ఉన్నాయంటే కెమిస్ట్రీలో మనం చదువుకునేవి, అవన్నీ కూడా నేచర్లో ఆల్రెడీ వెరీ మచ్ అవైలబుల్. ఉన్న వాటిని గుర్తించాడు మనిషి, అంతే. హీ ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. అవును, యూ కెనాట్ క్రియేట్ ద ఎయిర్ బట్ యూ కెన్ ప్యూరిఫై ద ఎయిర్. యూ కెన్ పొల్యూట్ ద ఎయిర్. అవి నీ చేతులు ఉన్నాయి కానీ యూ కెనాట్ క్రియేట్ ఇట్. అవును. మరి అయితే ఆ క్రియేషన్లో ఒక పద్ధతులు ఉన్నాయి, ఒక ఫార్మాట్ ఆఫ్ క్రియేషన్ అనేది ఒకటి ఉంది. దట్ ఈస్ ద ఒరిజినల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ఆ ఒరిజినల్ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని దాన్ని ఫాలో అయితేనే ఈ ఎథికల్ అండ్ మారల్ లైఫ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలం. అబ్సల్యూట్లీ. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ఫార్మాట్ని వదిలేసి, అంటే నేను ఇప్పుడు కొంచెం స్పిరిచువల్గా వెళ్దామని చూస్తున్నాను. చెప్పండి. స్పిరిచువల్ వరల్డ్ అండ్ మెటీరియల్ వరల్డ్ అని రెండుగా మనం పాపులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ చాలామంది స్పిరిచువల్ వరల్డ్ అని చెబితే చిరాకు పడతారు, వాళ్ళకు కొంచెం అవర్షన్స్ వస్తాయి దాని మీద. కానీ నా అనుభవం మీద నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ ద కాస్మాస్ దట్ వీ హ్యావ్ డిరైవ్డ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ కాస్మాస్లో ఎనర్జీ ఇస్ దేర్. ఎనర్జీ ఏమో ఇన్విజిబుల్ ఫార్మాట్లో ఉంది. ఈ మెటీరియల్ లోకంలో కూడా ఎనర్జీ ఉంది, అదే ఇన్విజిబుల్ ఫార్మాట్లో ఉంది. మరి అయితే ఆ కాస్మాస్లో మ్యాటర్ అనేది ఇన్విజిబుల్ ఫార్మాట్లో ఉంది, కానీ అక్కడ మ్యాటర్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఇన్విజిబుల్ ఫార్మాట్, లేదా బియాండ్ ఫంక్షన్. భూమి యొక్క బ్యూటీ ఏంటంటే ఆ ఇన్విజిబుల్ ఫార్మాట్లో ఉన్న మ్యాటర్ని దాన్ని ఎట్లా మేనిఫెస్ట్ చేయటం, మెటీరియలైజ్ చేయటం అనేది ఈ భూమి మీద జరుగుతుంది.
సో దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ ద ఎర్త్. సో ఎంజాయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద మేనిఫెస్టెడ్ కాంపనెంట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ప్రాబబ్లీ ద పర్పస్ ఆఫ్ బర్త్ ఆన్ ఎర్త్. యా ఏమంటే యా కరెక్ట్ కదా. సరే, అప్పుడు ఏమవుతుందంటే మనం అందరం కూడా ఆ కాస్మాస్ నుంచి డిరైవ్ అయ్యి వచ్చి, సో ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ ఆల్సో సే దట్ వీఆర్ యాక్చువల్లీ స్పిరిచువల్ బీయింగ్స్ who have come in the human form to experience matter in the manifested formats. మీరు ఏది తీసుకున్నా అదే కదండి, అక్కడికే వస్తుంది. చిన్నప్పుడేమో బొమ్మలతో ఆడుకుంటున్నాం, దాని తర్వాత ఏమో ఏదో పుస్తకాలు ఏదో ఉన్నాయని చెప్పి వెళ్ళి చదువుకుంటున్నాం, పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయితో ఆడుకుంటున్నారు, లేదా అది కూడా మ్యాటరే. అన్నీ ఆటలే కదండి. ఎవ్రీథింగ్ ముసలిగిన తర్వాత చేతికర్రతో అది కూడా మ్యాటరే, ఎగ్జాక్ట్లీ మెటీరియల్లే. సో అన్మానిఫెస్టెడ్ అండ్ మేనిఫెస్టెడ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెవెల్, అది అల్టిమేట్ స్పిరిచువల్ అంటే డోంట్ క్లెయిమ్. ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వేం క్రియేట్ చేయనప్పుడు నువ్వు ఎట్లా క్లెయిమ్ చేస్తావు అనేది అల్టిమేట్ ఎనీవే. జీవితం యొక్క అసలైన సారాంశం ఈ అన్ని ఆటలు ఆడి అసలు ఈ ఆటల అర్థం ఏంటని చెప్పి మనం ఆ లెవెల్లో వెళ్ళి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో లెట్ us నాట్ గో ఇన్ టు దట్ ఆస్పెక్ట్. అదే అది ఇవాళ డిస్కషన్ కాదు, సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. కానీ నేను ఎందుకు అది టచ్ చేశానంటే, ఎలాగైతే కాస్మాస్లో న్యాచురల్ అండ్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ మీద ఇవన్నీ కూడా డిరైవ్ అవుతున్నాయో, ఆ న్యాచురల్ అండ్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ మన భూమి మీద అడాప్ట్ చేయకపోతే అప్పుడే మనం నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్స్ని సృష్టిస్తాం మన కన్వీనియన్స్ కోసం. బట్ ఆ కన్వీనియన్స్ ఎంత ఇన్కన్వీనియన్స్లోకి మారింది చూడండి. సముద్రంలో చేపల దగ్గర నుంచి, చెరువుల్లో చేపల దగ్గర నుంచి వాటి నోట్లో ప్లాస్టిక్స్ లోపల, రోడ్డు మీద తిరిగి ఆవులతో సహా, ఆవులు కూడా ఒక మనిషి తప్ప వాడికి తెలియదు. పండు ఉంటుంది, ఆ పండు ప్లాస్టిక్లో ఉంటుంది, పండుతో సహా ప్లాస్టిక్ తినేస్తుంది. రీసెంట్గా ఏదో ఆవు పొట్టకు వస్తే 50 కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది. ఆవు ప్రెగ్నెంట్ అనుకున్నారు అందరు, కాదు, ఇట్ ఇస్ ప్రెగ్నెంటెడ్ విత్ పొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక పక్క. ఇంకో సైడ్ ఏమో మనం ఇండస్ట్రీస్ నడిపేస్తున్నాము, ఇంకేవేవో చేసుకుంటున్నాము. అది జరిగేటప్పుడు కొంత పొల్యూషన్ వస్తుంది, కార్బన్ ఎమిషన్స్. ఇండస్ట్రీ బేసిక్లీ ఇస్ అ కాంట్రిబ్యూటర్ ఆఫ్ 60% ఆఫ్ ద పొల్యూషన్. ఒక థంబ్ రూల్, ఒక స్టాటిస్టిక్స్. తర్వాత ఏమో ఈ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, ఈ వింగ్ నుంచి ఒక 40% పొల్యూషన్. మరైతే ఇవి వెవ్వేరు కారణాలకి, అంటే మన రిక్వైర్మెంట్, మనం ఏదో ప్రోడక్ట్ తయారు చేయాలని చెప్పేసి తద్వారా ఆ పొల్యూషన్ని క్రియేట్ చేసేస్తున్నాం. ఒక పలానా ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళాలని చెప్పి ఆ బండి కండిషన్ చూసుకోకుండా అక్కడి నుంచి కార్బన్ టెయిల్ పైప్ ఎమిషన్స్ వదిలేస్తున్నాం. అది వెనకాల వెళ్ళిపోతుంది, అది ఎవరికీ వెళ్తుందని. ఆ ముందు నుంచి వచ్చిన ఎమిషన్ గురించి ఏమో సీరియస్గా ఆలోచిస్తాం, ఎందుకంటే మన ముక్కులోకి చేరింది అనుకుంటాం. వెనకది కూడా వస్తుంది, కానీ వెనకది అది ఎక్కడికో వెళ్తుంది అన్న ఫీలింగ్ తోటి దాని మీద పట్టించుకోం మనం, రైట్? ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ అ మాస్ పొల్యూషన్. మన కాంతిరిసా గారితో ఈ వీడియో ఆన్ చేయక ముందు వీ వర్ డిస్కసింగ్ దట్ 800 కోట్ల మంది ఒక చిన్న తప్పు, ఒక చిన్న ఎర్రర్ చేస్తే దట్ మల్టిప్లైస్ టు 800 crore ఎర్రర్స్ ఒక్క రోజులో. ఒక్క రోజు కాదు, ఒక సెకండ్లో చేసినా కూడా. పోనీ అనుకుందాం కొంచెం అవుట్ ఆఫ్ కంపారిజన్, ఒక రోజు. అట్లాగే అవుట్ ఆఫ్ కంపారిజన్ చెప్పినట్టు 800 కోట్ల మంది తలా ఒక మొక్క ఈరోజు మార్నింగ్ 6 గంటలకు నాటితే 6 నెలల్లో ఒక గొప్ప ఫారెస్ట్కి జనరేట్ అవుతుంది. కానీ ఎంతసేపు పక్కవాడు చేస్తేనే మనం చేద్దాము, ఆయన మనకేం పట్టింది అని అనుకోవడం వల్ల, పూర్తి స్వార్థం అయిపోవడం వల్ల కొంచెం డిస్హార్మనీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అయితే మీ సబ్జెక్ట్లోకి వద్దాం. అవునండి. ఇప్పుడు పొల్యూషన్ అన్నది బిగ్ సబ్జెక్ట్. తర్వాత ఎవ్రీడే ఆ పొల్యూషన్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. దానివల్ల కళ్ళు మండుతాయి, ఆస్తమా వస్తుంది, తర్వాత ఎయిర్ ప్యూరిఫై అయింది, వాటర్ పొల్యూట్ అయింది. దాంతోపాటు దానివల్ల వాటిని పీల్చి మనిషి కోపాలు వచ్చి మైండ్ పొల్యూట్ అయింది, ఇదంతా. సో ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో, ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు ఈమెకు వెహికల్ లేదు, ఏమీ లేదు, షీ హ్యాస్ నో నాలెడ్జ్ ఆల్సో. సో హౌ షీ కెన్ రెడ్యూస్ ఈ కాజ్కి తను ఎట్లా సపోర్ట్ చేయొచ్చు, కొంచెం అవేర్నెస్ ఇస్తారా? ఇప్పుడు మా అసోసియేషన్ పేరేమో
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అసోసియేషన్ అంటే. ఇప్పుడు మీరు దాని ప్రెసిడెంట్ అని చెప్పారు మీరు. నేను ఐఎమ్ నౌ ద గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. సో అట్లా ఆ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండటం వల్ల నేను ఈ లోకంలో అన్ని దేశాల గురించి కూడా ఆలోచించే ఒక అవకాశం, పాల్గొనడానికి, నా చేతనైతే చేయడానికి ఒక అవకాశం వస్తుంది. ద వెరీ పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అసోసియేషన్, షార్ట్గా ఐఫేవా అంటాం, అదేంటంటే ఇట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ద కంప్లీట్ ఈకో సిస్టమ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. అప్పుడు వీఆర్ కనెక్టెడ్ టు ద గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, తర్వాత ఏమో బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్, మిడ్ సైజ్ ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరర్స్, చిన్నవాళ్ళు, లఘు ఉద్యోగ్స్, ఇది కాకుండా డీలర్, డిస్ట్రిబ్యూటర్, ఏజెంట్స్, ట్రేడర్స్, బిజినెస్ పీపుల్, అందరితో ఆఖరికి కన్స్యూమర్ వరకు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రతి మనిషికి కావాలి కాబట్టి 140 కోట్లు 800 కోట్ల ప్రజలకి వీఆర్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో అట్లా ఐఫేవా హెస్ గాట్ అ కనెక్టివిటీ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ అర్త్ అన్నది నా స్ట్రాంగ్ థాట్ అండ్ ద ఫ్యాక్ట్ ఆల్సో. సో మనకి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ సొల్యూషన్స్, ఇక ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్లో హైడ్రోజన్ బేస్డ్, సోడియం బేస్డ్, గ్రాఫీన్ బేస్డ్, సోలార్, ఇట్లా బోల్డ్ అన్ని సొల్యూషన్స్ వస్తున్నాయి. గతంలో కొన్ని పవర్ఫుల్ సొల్యూషన్స్ చేశారు, అది ఎందుకో స్లో చేశారు. అవన్నీ కూడా మనం బయటపెట్టి వీ షుడ్ క్రియేట్ అ హార్మోనియస్ అండ్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, సో దట్ అక్కడ ఆ పొల్యూషన్ డ్రాస్టిక్గా తగ్గాలన్నది ద కోర్ ఐడియా ఆఫ్ ఐఫేవా. అయితే ఐఫేవా హ్యాస్ బీన్ ఫోకసింగ్ ఆన్ లైక్ ఎనీ అసోసియేషన్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్, ఈవెంట్స్, ఎక్స్పోజ్, ఇవన్నీ మేము చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం పవర్ఫుల్గా ఎలా చేద్దాం అని చెప్పి ఆలోచించేటప్పుడు దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ హిట్ అప్ ఆన్ దిస్ ఐడియా ఆఫ్ భారత్ మహా ఈవీ ర్యాలీ. ఈ భారత్ మహా ఈవీ ర్యాలీ అనేది దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ లాంగెస్ట్ ఈవీ రోడ్ షో. దిస్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు కవర్ 21,000 kilometers in 100 days, covering all the states and the union territories of India. Okay. And దీంట్లో intercommunication between the central government, right from President of India, Prime Minister, Central Council of Ministers, 25 మినిస్ట్రీలతోటి ఆల్రెడీ వీ హ్యాడ్ డిస్కషన్స్. తర్వాత స్టేట్ సీఎంస్, గవర్నర్స్, వీళ్ళందరికీ కూడా మెసేజెస్ వెళ్ళినాయి. అండ్ స్టేట్ మినిస్ట్రీలతోటి నేను చెప్పిన పెద్ద మ్యానుఫ్యాక్చరర్లు, అన్ని కేటగిరీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరికీ కూడా వీ హ్యావ్ సెండ్ కమ్యూనికేషన్స్. దీని ప్రైమరీ పర్పస్ ఏంటంటే కన్స్యూమర్స్కి, కామన్ మ్యాన్కి, లేదా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీకి వాళ్ళకేంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఇంకా అవేర్నెస్ పెంచటం. ఇది ఒకటి. రెండోది వాళ్ళకున్న భయాలు, ఈవీల గురించి వాళ్ళకి ఎటువంటి భయాలు ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీలు పేలిపోతున్నాయని చెప్పి ఇట్లాంటి థాట్స్ ఉంటాయి. సో అసలు ఎందుకు పేలుతున్నాయి, ఇది ఎలా పేలుతుంది, ఏ కండిషన్లో పేలుతుంది, ఏం ప్రికాషన్ తీసుకుంటే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద బ్యాటరీస్, ఇవన్నీ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ మనం చెప్తాం. తర్వాత మూడోది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్, లైక్ ఐసీ ఇంజన్స్ లాగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ ఆల్సో పాసిబుల్ అని చెప్పి దానికి 21,000 kilometers ర్యాలీ చేస్తున్నాం. ఇదేమో సిటిజన్స్కి. ఇకపోతే మ్యానుఫ్యాక్చరర్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వీ విల్ బి సబ్మిటింగ్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అబౌట్ దేర్ వెహికల్స్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ పాలసీస్లో ఇంకేమేమి మార్పులు తీసుకురావచ్చు అని చెప్పి ఆ థాట్స్ వాళ్ళకి డెలివర్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గవర్నమెంట్ రీసెంట్లీ అబౌట్ 1 month బ్యాక్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. అండ్ వారు కూడా నేను కలిసిన జస్ట్ 1 week లోపల హీ హెస్ మేడ్ హిస్ సెక్రటరీ టీమ్ టు బీ ఇన్ టచ్ విత్ అస్. ఈ మధ్య ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు టెల్ యూ దట్
గవర్నమెంట్స్ తోటి ఆన్లైన్లోనే మేము కమ్యూనికేషన్స్ చేసుకుంటూ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సమయం కూడా చాలా అవును, సేవ్ అవుతుంది. అవునండి. గుడ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్, గుడ్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. కానీ ఇంకా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ అవ్వాలి. ఇంకా 1000 ఏళ్ళ తర్వాత కూడా ఏదో కాన్ఫిడెన్స్ అయితేనే ఉంటుంది, అవునండి, జరుగుతూనే ఉంటుంది. బట్ మేము మామూలుగా గవర్నమెంట్ దగ్గర మీకు ఏం కావాలంటే, మా కాన్వాయ్ వచ్చినప్పుడు మొత్తం 100 రోజులు అని చెప్పాను కదా, 21,000 కిలోమీటర్స్ 100 days. సో 100 సిటీస్, టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్, ఒక 100 సిటీస్ దగ్గర మా స్టాప్ ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో మాకు నైట్ స్టే, ఫుడ్, దాని తర్వాత ఏమో ఈ బళ్ళని సేఫ్గా ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ ఫెసిలిటీస్ అని చేసి, ఇది కాకుండా ఆ మరుసటి రోజు ఎనీ గుడ్ ప్రోగ్రామ్స్ దట్ ద గవర్నమెంట్ కెన్ స్పాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 23 ఐఐటీల్లో 7 ఐఐటీలు హ్యావ్ కమ్ ఫార్వర్డ్ మనతోటి. అవునండి. సో అట్లా అవన్నీ కూడా కలుపుకొని వీ కెన్ క్రియేట్ అ పానరామిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈవీ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్. సో దిస్ ఇస్ ద టోటల్ ఐడియా అండి. బాగుంది చాలా. సో ఇది కూడా ఉంది కదా, 1 crore ట్రీ ప్లాంటేషన్. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ కమింగ్ టు దట్. సో ఒక పక్క పొల్యూషన్ తగ్గించే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేసుకుంటూ, ఇకపోతే ఆక్సిజన్ జనరేటింగ్ పాయింట్స్ అని చూసారంటే ఆటోమేటిక్గా చెట్ల గురించే మనకు మైండ్లో వస్తుంది. సో ఇంత చేసేటప్పుడు ఆ చెట్లు కూడా నాటొచ్చు కదా మనం అని చెప్పి, ఇన్స్పైర్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆ రోజు ఆ కోవిడ్ వచ్చినప్పుడు అందరినీ ప్లేట్లు స్పూన్లు పెట్టుకుని సౌండ్ చేయమన్నారు కదా. అదే మాదిరిగా ఏదో ఒక రోజు ఆయన ఆదేశమో ఇంకా ఎవరి ఆదేశం వల్ల ప్రతి మనిషి, ప్రతి భారతీయుడు ఒక చెట్టు పెట్టాలి అన్న కాన్సెప్ట్లోకి వచ్చేస్తే మేబీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ఎవ్రీ మంత్ ఫస్ట్ రోజు అందరూ ఒక మొక్క నాటాలి. అట్లా ఒక నియమం పెట్టుకోవాలి. ఇంకోటి మీ ఇల్లా, మా ఇల్లా, పోర్టికోన, అడవా, రోడ్ సైడ్, డజంట్ మ్యాటర్. ఇది ఇట్లా అనుకుంటే అట్లీస్ట్ 1% స్పందించినా కూడా గ్రేట్ చేంజ్ వచ్చేస్తుంది. అవునండి. అదే మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆ ఇనిషియేషన్ కోసం వీ మేడ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ 1 crore ట్రీ సాప్లింగ్స్. ఆ అనౌన్స్మెంట్ చేసాం. మరి అయితే నేను కూడా పూల పార్క్లో చెట్లు పెడుతున్నా. ఎక్సలెంట్. ఒక పార్క్ని అడాప్ట్ చేసుకొని. అవునండి. సో ఈ ర్యాలీ టైమో దాని తర్వాత ఇంకా మనం లైఫ్ లాంగ్ ఇది ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్గా తీసుకుని మనం ఈ చెట్లు నాటడం చేసుకుంటాం. మా పూల పార్క్ కూడా ఏమైనా ఇస్తారా చెట్లు? ఏమండి? మా పూల పార్క్ కోసం కూడా ఏమైనా చెట్లు ఇస్తారా? తప్పకుండా. ఓకే, ఏదో బాగుంది ఐడియా. ఐ గాట్ అనదర్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మేము ఈ 25 మినిస్ట్రీస్కి మేము కమ్యూనికేట్ చేసామని చెప్పాం కదా. దాంట్లో దెర్ ఇస్ అ మినిస్ట్రీ కాల్డ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీ దగ్గర నుంచి మనకు ఒక అద్భుతమైన లెటర్ వచ్చింది అప్రిషియేటింగ్ అవర్ వర్క్ అండ్ దే సెడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఫుల్ కోఆపరేషన్ ఫర్ దిస్ ట్రీ ప్లాంటింగ్ ప్రాజెక్ట్. దాంట్లో మళ్ళీ దే హ్యావ్ వాలంటీర్డ్ అండ్ సెడ్ దట్ వీఆర్ సెండింగ్ కమ్యూనికేషన్ టు ఆల్ ద స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. వెరీ నైస్. సో ఇవన్నీ కూడా మన చూసేవాళ్ళు అనుకోవచ్చు ఇదే స్టూడియోలో రోజు ఏదో బక్వాస్ మాట్లాడుతుంటాడు, ఇది కూడా అట్లా అనుకోకండి. ఇప్పుడు సార్ ఇట్లా అంటే అవుట్ ఆఫ్ కంపాషన్తో ఇట్లా వచ్చి ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. అవునండి. అదే ఓకే, నాకు అర్థమైంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. అయితే నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇండివిజువల్ రెల్మ్లో ఏమాత్రం అవగాహన లేని ఒక మనిషి ఎట్లా పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చు అనేది కొంచెం చెప్పండి, దెన్ విల్ కంక్లూడ్. ఎక్సలెంట్ అండి. అంటే అవగాహన ఉన్నవాడు చేసే పనికి ఎట్లా ఒక డెప్త్ ఉంటుంది, ఒక అనలిటికల్ మైండ్ సెట్ ఉంటుంది, వాడికి సమాజం తెలుసు. ఏమి తెలియని ఒక ఊళ్ళో అమ్మమ్మ ఉంది, వాళ్ళకేం తెలియదు, తెలియక ఏదో చేస్తూ ఉంటారు. సో కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో హౌ టు రెడ్యూస్ దిస్ పొల్యూషన్, ఎక్సలెంట్ ఒక సలహాలాగా చెప్పండి ఏదన్నా మీ అనుభవంలో నుంచి. అయ్యో, మీకు బాగా తెలిసిన విషయం, మంచిని ఇంప్లిమెంట్ చేయడానికి మనం మాట్లాడేటప్పుడు ఎందుకో దాని ఫాలోయింగ్ కొంచెం తక్కువ అవుతుంది. బట్ రెగ్యులర్గా సొసైటీలో జరుగుతున్న తప్పులు కానీ అటువంటి విషయాలు మనం క్యాషువల్గా ఈ పొల్యూషన్ డెవలప్ చేయటమో లేకపోతే ఇంకేదైనా తప్పులు, రోడ్డు మీద చెత్త పరేయటమో, ఇవన్నీ క్యాషువల్గా చేసేస్తారు జనాలు, రైట్? సో ఇప్పుడు ఆ మంచిని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటే మీలాంటి పెద్దలు ఒక పక్క, ఇంకా ఎవరైనా కూడా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక 1 lakh ఫాలోయింగ్ ఉన్నట్టుంది. సో ఈ మాదిరిగా దెర్ ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ దేర్.
సెలబ్రిటీస్ అదే ఇంకా ఎంతోమంది ఉన్నారు. తలా ఒక చేయి వాళ్ళందరూ కూడా వారిలాగా పాపులారిటీలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి కూడా మీరు చూస్తే కనీసం వాళ్ళకు ఒక 100 మందినో కాంటాక్ట్లో ఉండుంటారు మినిమం. సో ఇప్పుడు నేను అనేది కామన్ మ్యాన్ ఎట్లా దీంట్లో పాల్గొనవచ్చు అని చెప్పి మీరు అడిగిన క్వశ్చన్కి నా సింపుల్ పాయింట్ ఏంటంటే, ఈ కామన్ మ్యాన్ అనబడేవాడు అసలు నా ఉద్దేశంలో కామన్ మ్యాన్ అనేదే లేదు. బికాస్ ఎవ్రీబడి ఈస్ అ స్పిరిచువల్ బీయింగ్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. బట్ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాలేదు. అంటే హైరార్కీ ఉంది కాబట్టి. అవును. సో అందుకని ఆ లెవెల్లో మనం మాట్లాడదాం. అక్కడ నేను ప్రతి వ్యక్తికి నేను చేసుకుంటున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన వల్ల కానీ ఈ సమాజంలో మన మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ పడుతున్నాయి, చెడు ఇన్ఫ్లుయెన్సెస్, దాని గురించి మనం ఏం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక నుంచి చెత్త రోడ్లో వేయకూడదని చెప్పి ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగారు అనుకోండి. అది ఇవాళ నుంచి అవలంబించండి, స్టార్ట్ చేసేయండి ఆ ప్రాసెస్. ఇంకా చెప్పాలంటే ఒక రోజుకి మీరు 10 సిగరెట్లు కొడుతున్నారు అనుకోండి, అది 5గా తగ్గించగలరా అని ఆలోచించండి. సో లైక్ దాట్ ఫైండ్ అవుట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ హౌ టు రెడ్యూస్ పొల్యూటన్స్ కానీ బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ద మైండ్. ఇటువంటి ప్రాసెస్ నుంచి మొదలు పెడదాం. ఏమండి? అంతే, కరెక్ట్. అది జరిగేటప్పుడు సాధ్యమైన వాళ్ళు ఎంత సాధ్యమో అంత ఆలోచించాలి. అంతే. అట్లా ప్రతి ఒక్కరికి ఎంతో అంత సాధ్యమైంది. చెత్త వేయకుండా ఉండడం అందరికీ సాధ్యము, మొక్క పెట్టడం అందరికీ సాధ్యము. ఇదైతే క్లియర్. అవును. తర్వాత గట్టిగా మాట్లాడకు, అది కూడా పొల్యూషనే. నాకు అటువంటి పొల్యూషన్ అంటే నాకు వెంటనే పాట్నా గుర్తొస్తుంది. మీరు ఎప్పుడన్నా పాట్నాకి వెళ్ళారంటే ఎందుకో తెలియదు కానీ ఆ రోడ్లలో ప్రతి ఒక్కళ్ళు హార్న్ కొడతారు. అదిరిపోతుంది. పాట్నా మనకి భారతదేశం అంతా ఉండే ఆ దురలవాటు, పర్టికులర్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్ మైండ్ సెట్ లోనే ఆ ఇంపేషన్స్. హార్న్ కొట్టుకుంటే వెళ్ళిపోవడం. నేను ఇంటికి వెళ్ళిపోవాలన్న తొందరలో, అందరు ఇంటికి వెళ్ళిపోవాలన్న తొందరలో హార్న్లు కొడతా ఉంటారు. అసలు ఎవడి మాట ఎవడు వినడు. అవునండి. ఒక ఫెయిరీ టేల్ యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా ప్రపంచం. బట్ దాంట్లో మనం హాయిగా ఉండాలంటే మీలాంటి వాళ్ళు, గవర్నమెంట్స్ అందరూ ఒక సహృదయతో స్వార్థం వదిలేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. అది. సో నా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మన అందరం ఏకం అవుదాం. ఇదొక మీడియంగా భావించండి. ఇటువంటి మీడియంస్ ఇంకా ఎన్నున్నాయో ఐడెంటిఫై చేయండి. అందరం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుందాం. చేసుకుని అల్టిమేట్లీ మనం ప్రజావాళికి మంచి చేయడానికి మనం పూనుకున్నాం కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి లెట్ us do as much good as possible. అక్కడ మీ యొక్క సోషల్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా దేర్ ఆల్ వెరీ వాల్యుబుల్. నా ఇంకో రిక్వెస్ట్ మీకేంటంటే, ఇంకా అదర్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సెలబ్రిటీస్ ఇంకెవరన్నా కైండ్లీ పాస్ దిస్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఈరోజు అండ్ లెట్ us start spreading. ఈ వీడియో పెడతాను, పెట్టిన తర్వాత నేను ఎప్పుడు చెప్పను లైక్ షేర్ అని. దీన్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఫర్ ఛానల్ బట్ ఫర్ ద మదర్ ఎర్త్. మినిమం చిన్నది. హీరోని లైక్ చేస్తావు, రూపాయి రాదు, కానీ కాన్సెప్ట్ని లైక్ చేయి. యూ విల్ బ్రీత్ గుడ్ ఎయిర్. తర్వాత ఇంకో రిక్వెస్ట్, నాకు అందరూ కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ కామెంట్స్ బాక్స్లో ఇండివిజువల్గా మీరు ఏం చేయదలుచుకున్నారు, ఫ్యామిలీ పరంగా ఏం చేయదలుచుకున్నారు, ఆర్గనైజేషన్ పరంగా ఏం మార్పులు తీసుకున్నారు, భూమి పరంగా ఏం చేయాలనుకుంటున్నారు, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తున్నారు, ఊరికే ఒక ఓపెన్గా మాట్లాడండి, ఎక్స్ప్రెస్ చేసి అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఎస్, అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 100 ఒక్క నిర్ణయం తీసుకున్నా within 1 month we actually see tremendous change. And most probably హైదరాబాద్లో one of the venues of assembly can be హైటెక్స్ ఎగ్జిబిషన్ పాయింట్. అక్కడ దగ్గర 2000 నుంచి 3000 కార్లు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అక్కడ ఉంది హైదరాబాద్ సిటీలో. ఇంకా అదే కాకుండా ఆంధ్ర ఇంకెక్కడన్నా కూడా ఎవరెవరి దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నారో వాళ్ళకి మేము ముందుగానే ఆ డేట్ అనౌన్స్ చేస్తాము, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ టైంలో మనం అందరం అక్కడ సమావేశమై, సో హైదరాబాద్కి ఏ డేట్లో వస్తారు? మోస్ట్లీ నవంబర్ అండి. నేను ఇది షెడ్యూల్ ఇక్కడ చూశారు కదండి, అది కాదు నేను అది. ఓకే, ఎనీవే ఎలాగో మళ్ళీ ఇన్ఫార్మ్ చేద్దాం దాని గురించి తప్పకుండా. ఆ కంప్లీట్ మ్యాప్ ఉంది ఇక్కడ. ఇదండి ఆ కంప్లీట్ 100 పాయింట్స్, ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఏ రోజు స్టార్ట్ అవుతుందో, ఏ రోడ్డు ఎటు మూవ్ అవుతుందో. నవంబర్ అనుకుంటా ఉండొచ్చు, ఇంకా కింద ఉంటుంది హైదరాబాద్. చూపించినా చూద్దాం, కనబడకపోతే మీరు చూపిద్దరు.
హైదరాబాద్. అక్కడ వస్తుంది. హైదరాబాద్ నవంబర్ కరెక్ట్. 3 లేదా 4 తేదీల్లో నవంబర్ మాసంలో ఈ సంవత్సరం అట్లా ఒక కాన్వాయ్ వస్తుంది. అదంతా ఒక అవేర్నెస్ కోసమే. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లో మెయిన్ బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. జస్ట్ నీ వ్యక్తిగత స్వార్థం కోసమే జీవితం లేదు. నీవు జస్ట్ వ్యక్తివి కాదు, నీ చుట్టూ చాలామంది ఉన్నారు, తెలుసో తెలియకో వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. అవునండి. నాకు ఎవరు అక్కర్లే అంటాడు, గాలి లేకపోతే పాలవాళ్ళు లేకపోతే వీఆర్ ఓన్లీ ఎవరు అవసరం లేదు, ఎవరు బతకగలను అని బాబు టీ ఇవ్వమంటాడు, వాళ్ళు లేకపోతే అవును. అంత పిచ్చి మాటలు మాట్లాడతారు అంతే. అసలు చచ్చినట్టు మనుషులతో బతకవలసిందే, దారి లేదు. సో ఇది చాలా థ్యాంక్ యూ సో చాలా థ్యాంక్స్ అండి. అడగమ్మ. చెప్పారు కదా ఆల్రెడీ, వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. సింపుల్. ఒకప్పుడు తెలియక అరే కవర్ అందంగా ఉంది అనుకున్నారు. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు గడిచిన తర్వాత వామ్మో ఈ కవర్కి మరణం లేదు, ఇది చాలా దానికి మరణం లేదు, నిజంగా భూమి మీద ఏదైనా శాశ్వతంగా ఉంటుందంటే అందరం బీకిన కవర్ ఒకటే. అందుకని ఆ పాలిథిన్ లాంగ్ లైఫ్, ఆ పాలిథిన్ యొక్క స్పెషాలిటీ ఏంది, దాని అణువులు కాలం పెరుగుతున్న కొద్దీ మల్టిప్లై అవుతూ పోతాయి, తద్వారా కవర్ ఎప్పటికి పోదు. అంటే దాని వెనుక ఉన్న లాజిక్ అది. అందుకని ఇప్పుడు ఏంటి, పేపర్ బ్యాగ్స్ వాడదాము, లేకపోతే చేనేత వాడదాము. అంటే మనిషి బాగుండాలంటే ఒకటి మరణించాలి. కరెక్ట్. ఒక లీడర్ ఎప్పటికి ఉన్నాడు అనుకో అన్నారికి వచ్చేస్తుంది, వాడిని భరించడం కష్టం కదా. అందుకే మంచి మంచి లీడర్స్ కూడా మెల్లగా టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. సో మనం కూడా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయే లోపు మనం ఉన్నంత కాసేపన్నా భూమిని మంచిగా ఉంచుకోవడం, మన భావితరాల వాళ్ళు కొంచెం మంచి గాలి, మంచి వాతావరణం. ఇప్పుడు మనం పూల పార్కులో చెట్లు పెడుతున్నాం కదా, వ్యక్తిగతంగా ఏమి రాదు, కానీ నువ్వు సరిగ్గా చూస్తే ఒక చిన్న సెలబ్రేషన్ ఉంటుంది అక్కడ. నీళ్ళు పోస్తారు, ఎవరో వచ్చి పువ్వుని చూస్తారు, అది బాగుందంటారు. వాళ్ళ ఆ మనసంతా వెళ్ళిపోయి ద్వేష ఈర్ష్యం అంతా పోయి దే యాక్చువల్లీ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నేచర్ విచ్ దే ఆర్. అందుకని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని సంప్రదించినప్పుడు గంటలు కూర్చోవాలన్నది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. మీ వైలెన్ ఫీల్ అది వినాలని ఒక్క బిట్ నా కోసం. దాంతోపాటు ఒక చిన్న పాట కూడా పాడుకుందాం. ఎక్సలెంట్. మొక్కలు నాటండయ్యా, మొక్కలు నాటండయ్యా, నాటిన మొక్కలకు నీళ్ళు పోయండయ్యా, మొక్కలు నాటండయ్యా. అంటే మొక్కలు నాటి మర్చిపోతున్నారు. నేను చాలాసార్లు చూసా, మొక్క నాటి వెళ్ళిపోతాడు. అది బాధ్యత. అది పిల్లల్ని కన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ భోజనం పెట్టాలి. అట్లా మొక్క నాటిన తర్వాత యూ హ్యావ్ టు పోర్ సమ్ వాటర్. నాటడమే ఉంది చాలా చిన్న విషయం. సో తప్పకుండా ఎవరికి వాళ్ళు ఇదొక మానవ ధర్మముగా భావించవలసిన డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. దీనికి చదువుతో సంబంధం లేదు. నువ్వు బతుకున్నావా, యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్స్. కరెక్ట్. నువ్వేం చేయక్కర్లే, నువ్వు గురువు ప్రొఫెసర్ కావాలంటే ఏదో చేయాలి, కానీ టు కాంట్రిబ్యూట్ టు నేచర్ యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఎనీథింగ్. జస్ట్ లుక్ ఎట్, అంతే. దాన్ని చూడు, అర్థం చేసుకో. ఊరికే అబ్బా ఏం పొల్యూషన్, అబ్బా ఏం పోగా అనకు, డూ సంథింగ్. అట్లా ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది.
నేచర్తో బాగా లీనమైన వాళ్ళు గొప్ప గొప్ప సో బికమ్ ద ఏజెంట్ ఫర్ ద రైట్ చేంజ్. అంటే ఒకటి అంటే చేసే వాళ్ళని చూసి ఎంకరేజ్మెంట్ వేరే వాళ్ళలో వస్తుందో రాదో తెలియదు, కానీ చేయని వాళ్ళని చూసి చేసే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. అట్లా ఉండదు, అసలు ఎప్పుడు అలా ఉండదు. నువ్వు జస్ట్ చేస్తూ పో, అడగని అడిగితే చెప్తూ పో, ఎవరిని బలవంతం చేయి. నువ్వు చేస్తూ పోతూ ఉండగా హఠాత్తుగా ఒక స్ఫూర్తి కలుగుతుంది, అరే సంవత్సరం నుంచి ఇతను చేస్తున్నాడు అని జాయిన్ అవుతారు. ఇక్కడ అదొక్కటే ఆచరణ, ఒక్కటే మార్గం. వేరే వాళ్ళు చేయలేదని నువ్వు ఆపకూడదు, వేరే వాళ్ళు చేశారని నీ పని ఆపి సంకలు గుద్దుకోకూడదు. ఎవరు చేసినా చేయకపోయినా అది నీ ధర్మం. అది ఇక్కడ నాకు జాన్ ఎఫ్ కెనడీ గుర్తొస్తున్నాడు. ఆస్క్ నాట్ వాట్ యువర్ కంట్రీ హెస్ డన్ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ అన్నది ఒక స్టేట్మెంట్. అర్థమైందా నీకు? కానీ అదే టైంలో అసలు మీకు అర్థమైంది అది? దాని సారాంశం ఏంటంటే జాన్ ఎఫ్ కెనడీ ఈ మాట అన్నాడు, నువ్వు దేశం నీ కోసం ఏం చేసిందని అడగకు, నువ్వేం చేసావు దేశం కోసం అని అడుగు అని చెప్పు. దీని గురించి నేను మెచ్యూరిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించినప్పుడు దేశం ఆల్రెడీ చాలా చేసింది నాకు. అవును, దాంట్లో నేను కూడా ఇంకొంచెం చేస్తే ఇంకెంత బాగుంటుంది. అవును, ఇప్పుడు మనం అందరూ కూడా రాముల వారు అది కడుతున్నప్పుడు ఉడతా భక్తిగా ఉడత వచ్చింది కదా, అట్లా ఇది ఉడతా భక్తి, ఉడతా సాయమే మనం చేసేది, అంతే తప్ప పీక్ కట్టలు కట్టేది ఏమి లేదు. చిన్న చిన్న పనులు చేసేద్దాం. లాస్ట్ పాయింట్ నేను చెప్పదలిచింది ఇవాళ ఈ ఒక్క సమావేశంలోనే చూడండి, నాకు ఎవరో బట్టలు తయారు చేశారు, దాని తర్వాత ఎవరో కుట్టించారు, తర్వాత మా తమ్ముడు మామూలుగా అంత ఈజీగా రాడు, తను కారు డ్రైవ్ చేసుకుంటూ నన్ను తీసుకొచ్చాడు, మీరు మీ కంపేరింగ్ ఇక్కడ జరిగింది, బ్యూటిఫుల్ మ్యూజిక్, అసలు ఆ ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ మామూలు కాదు. అక్కడ ఆమె పేరు ఏంటండి? శ్రీచేతన, నా బిడ్డ శ్రీచేతన. ఎక్సలెంట్. శ్రీచేతన వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఇన్ని కలిస్తే ఒక వీడియో ఉంది చూడండి. అట్లా బాగుంది చాలా. అది అంటే సర్వతోముఖాభివృద్ధి, సర్వే జనా సుఖినో భవంతు అన్నది అర్థం చేసుకొని తీరాలి. అందరూ బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఒక్కడు బాగుంటే పీకేది ఏమీ లేదు, నువ్వు చచ్చిపోతావు. అందరూ బాగుంటేనే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుంటే కొందరు బాగుండొచ్చు ప్రాబ్లం. కరెక్ట్. సో అది స్కై గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సో ఏమంటారు, విష్ యూ ఆల్ ద బెస్ట్ కాకుండా లెట్ us విష్ ఈచ్ అదర్ ఆల్ ద బెస్ట్. అంతే, అది చాలా ముఖ్యం. సరే మరి, ఓకేనా? ఇది నేను ఉంచుకోవచ్చా? మీదండి. అలాగే ఇది నేను చదివి ఒకసారి చిన్న షార్ట్ కూడా చేసి పెడతాను. ప్లీజ్ లెట్ పీపుల్ రెస్పాండ్ అకార్డింగ్ టు. ఎక్సలెంట్. మనం ఫోటో కూడా తీసుకుందాం. తీసుకుందాం.